హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం ఒక మంచి టిప్ని తెలుసుకుందామండి. మనం ముందుగా ఏ వంట చేయాలన్నా కూడా మనకి నూనె అనేది చాలా ముఖ్యమైనదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నూనె ధర అనేది చాలా పెరిగిపోయిందండి. దీనివల్ల చాలామంది కూడా ఆ వంట నూనెను కల్తీ చేస్తున్నారు. మనం ఉపయోగించే నూనె మంచి నూనె లేదా కల్తీ నూనె ఈ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చండి. ముందుగా ఒక గిన్నెలో మనం ఉపయోగించే వంట నూనెను పోసుకోవాలండి. ఈ గిన్నెను ఫ్రిడ్జ్లో 3 గంటల పాటు ఉంచాలి. 3 గంటల తర్వాత ఆ గిన్నెను తీసి చూడండి. ఆ నూనె పైన గనక తెల్లటి పొరలాగా ఉంటే, అంటే తేట అంటాం కదండి, ఆ తేటలాగా ఉంటే ఆ నూనె కల్తీదని గుర్తుపెట్టుకోవాలి. మంచి నూనెకైతే ఆ తేటలాగా రాదండి. నూనె అనేది కొంచెం గడ్డగట్టినట్లుగా వస్తుంది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టడం ఇదంతా కష్టం అనుకుంటే మీరు ఉపయోగించే నూనెను అరచేతిలో కొంచెం వేసుకొని వేళ్ళతో బాగా రుద్దాలండి. ఇలా రుద్దుతూ ఉండడం వల్ల ఆ నూనె నుంచి కలర్ అనేది సపరేట్ అవుతుందండి. అలాగే మనకి స్మెల్ కూడా కెమికల్ స్మెల్ వస్తుంది. అలా వచ్చిందంటే ఆ నూనె కూడా కల్తీదని గుర్తుపెట్టుకోవాలండి. స్వచ్ఛమైన నూనె అయితే ఆ ఫ్లేవర్ స్మెల్లే వస్తుందండి. అంటే మనం పల్లి ఆయిల్ తీసుకుంటే పల్లీల స్మెల్లే వస్తుంది. కొంతమంది ఆవ నూనె ఉపయోగిస్తారండి. ఈ ఆవ నూనెను ఎలా చెక్ చేసుకోవాలంటే 4-5 చుక్కల ఆవ నూనెను నాలుకపై వేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది నల్ల మిరియాల స్మెల్ వచ్చిందంటే ఆ నూనె మంచిదని గుర్తుపెట్టుకోవాలండి. ఒకవేళ కొంచెం చేదుగా అనిపించినట్లయితే ఈ ఆవ నూనె కూడా కల్తీదని గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు వంట చేసే నూనె కల్తీ నూనె, స్వచ్ఛమైన నూనె తెలుసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరింత మందికి చేరేలాగా షేర్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.